జస్ట్ ఇప్పుడే ఆక్సిజన్ పార్క్ వచ్చినాం, కండ్లోకి ఆక్సిజన్ పార్క్కి. ఇగో మన ముందు మనతో పాటు ఈశ్వర్ బోలేగర్, నందు, రోహిత్ ద వరల్డ్స్ గ్రేటెస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనమాట మనడు. రోహిత్ ముందే అఖిల్ బాయ్ అండ్ అభినవ్ లివ్స్. సో వీడికి వచ్చిన ముచ్చట ఏంటంటే లేక అప్పుడెప్పుడో 1 year బ్యాక్ 10K రన్కి వెళ్ళిండే. ఈరోజు 10K రన్ చేద్దామని వచ్చినాము. ఇక రెగ్యులర్గా ఏమనుకుంటున్నాం అంటే వన్స్ ఇది ఒక సక్సెస్ఫుల్ ఇక మనం చేయగలుగుతాం రెగ్యులర్గా అనిపిస్తే ఈవెంట్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. చూద్దాం, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ విల్ ప్లాన్ సమ్. ప్రశాంతంగా ఉంది, జనాలు కూడా తక్కువ ఉన్నారు, లవర్స్ అక్కడక్కడ కూర్చొని ఉన్నారు. సో చూద్దాం 10K రన్ ఎవరు ఎన్ని కిలోమీటర్స్ ఆగకుండా ఉరుకుతారో, ఎవరు ఎండ్యూరెన్స్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. అదేందో ఈ కెమెరా ఆన్ అవ్వగానే మనం కొంచెం పద్ధతిగా అయిపోతాం. నార్మల్గా అయితే చిల్లగా నవ్వుకుంటూ ఉంటాం, కానీ కెమెరా పెట్టగానే అదేందో ఒక క్యారెక్టర్లోకి వెళ్ళిపోతా. అది పోవాలని నేనే కూడా అనుకుంటున్నా, కానీ చూద్దాం. మన ముందున్నారు అఖిల్ బాయ్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ 10K రన్ ఉరుకుతాను అనుకుంటున్నారా? 10K ఈరోజు 5K 5Kనా? నో లైక్ మేము ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి విల్ స్టార్ట్ విత్ 5. ఇట్స్ బీన్ ఏ వైల్. నేను రన్నింగ్ చేయక చాలా సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఐఎమ్ నాట్ షూర్ ఈశ్వర్ ఎప్పుడు రన్నింగ్ చేసినాం లాస్ట్ టైం? 1.5 year బ్యాక్. యా, అండ్ ఇట్ డజంట్ మీన్ మేము ఫిట్గా లేమని కాదు, బట్ వీ వాంట్ టు టేక్ ఇట్ స్లోలీ. ఈరోజు ఒక్కరోజు పరిగెత్తేసి ముందే నా ప్రెప్ తర్వాత ఆపేసి ఉండే, అది అట్లనే కంటిన్యూ అయిపోకుండా వచ్చింది. సో అభినవ్ లివ్స్ ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి వస్తూనే ఉన్నాడు. ఫ్యూ వీక్స్ 2 సార్లు వచ్చింది. సో మార్నింగ్ టైం కేమ్ గాయ్స్. 30 minutes ఎంత అయితే అంత 30 minutes ఈజీ 10 kilometers ఈజీ దాటిపోతుంది. అంతేనా? 8 minutes 1 kilometer అవుతుంది నార్మల్గా. నాది 8 kilometers 8 minutes 1 kilometer పర్సనల్ బెస్ట్. 45, 48, 49 నా 10km జనరల్. నేను నా లైఫ్లో ఒకటేసారి ఉరికినా, అది కూడా 1 hour 32 minutes ఏమో పట్టింది. 5 kilometers లైట్ అది ఇది అన్నాం అంటే ఒకసారి ఆల్రెడీ ఉరికినాం కదా. ఇక ఒకసారి ఉరికిండు అయిపోయింది. ఇక ఇప్పుడే 5 kilometers లైట్ అది ఇది అంట. 5 kilometers చూడడానికి చిన్నది కానీ దూలపల్లి నా దూలపల్లి కాదు. ఒక వామప్ అని చెప్పి ఉయ్యాలు ఊగుతుండు. అందరు రెడీ అవుతున్నారు. ఇంకా కలిసి వచ్చామో మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకురాలేదేంటి? లేరా? అప్పుడప్పుడు ఉంటే బాగుండే అనిపిస్తుంది. ప్రీ వర్కౌట్ జిమ్కి ముందే కాదు, రన్నింగ్కి కూడా మస్తు పనికి వస్తుంది. ఇది నమ్ముతారో నమ్మరో కానీ ఇది నేను 3 years బ్యాక్ కొన్న ఫస్ట్ షేకర్. ఇది ఫస్ట్ మై ప్రోటీన్ కొన్నప్పుడు ఫ్రీగా ఇచ్చిండు. అప్పటి నుండి నా దగ్గర ఉంది. సరే, నాకు కూడా కొంచెం మై ప్రోటీన్ ఇవ్వాలా? రన్ స్టార్ట్ చేసినాము, ఎటు పడితే అటు 30 minutes అంతే. ఆల్రెడీ ట్రాకర్స్ పెట్టుకున్నారు వీళ్ళు, సో చూసుకోవచ్చు ఎంత ఉరికినాం అనేది. నేను అందరు వీడియో తీయడానికి రివర్స్ ఉరుకుతున్నా. కమాన్ ఈశ్వర్ బోలేగర్, కమాన్ లెట్స్ గో. ఏంటి ఏదో తేడా కొడుతుంది. ట్రాక్ ఏంది ఇట్లుంది? అయ్యా, ఇట్లయితే మనం ఉరికినట్టే. ఈ అమ్మాయి ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి. ఎప్పుడైతే నేను 3rd 4th క్లాస్ ఉన్నాను అప్పుడు చాలా ఎక్కువ ఉండే వస్తామా. ఓకే. తర్వాత ఎర్లీ మార్నింగ్ అంటే మా విలేజ్లో అన్న వాళ్ళు ఇట్లా ఆర్మీకి ప్రిపేర్ అవుతుండే.
ఎర్లీ మార్నింగ్ వెళ్తుండే చలిలా 4:30 అట్లా. సో అట్లా నాకు కూడా అలవాటు చేసారు. అంటే మా ఇంటికి వస్తుండే, ఇంటికి వచ్చి వెళ్దాము. అప్పటికి నాకు చాలా ఆసమ హై స్టేజ్ ఉండే. ఓకే. స్టిల్ అక్కడ బ్యాడ్మింటన్ ఆడిపించడం అట్లా చేస్తుండే. వన్స్ నేను మెల్లిమెల్లి రన్నింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తగ్గింది. అంటే మెడికేషన్లో కూడా ఉండే. ఓకే. అది మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. నా షో అప్పుడు కొంచెం సిమ్టమ్స్ చూపించినా కానీ అంత ఎక్కువ చూపించలేవు. సో అందుకే నా ప్రోగ్రెస్ మస్తు ల్యాక్ అవుతుంటుంది. సో ఆపేస్తాను నేనే కావాలని. సో మరి ఇప్పుడు కూడా ఇంత రన్ చేసిన దగ్గర 800 meters రన్ చేసిన. ఆల్రెడీ ఇక్కడ సైడ్ పెయిన్ స్టార్ట్ అయింది కొంచెం. ఓకే. అందుకే స్లో డౌన్ అయినా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. వన్స్ ఒక 10 sessions అయినాయి అనుకో, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో వీఆర్ క్లోజ్ టు 900 meters. అప్పుడే ఒక మినీ బ్రేక్ తీసుకున్నాము. ఓకే. 1 minute బ్రేక్ తీసుకుని మళ్ళీ ఉరుకుతాం. అంటే ఉరకగలుగుతాం, బట్ ఎందుకు అన్నెసరీ స్ట్రెయిన్ అని చెప్పి వీఆర్ టేకింగ్ ఇట్ స్లో. అంటే ఇది ఒక 4th 5th సెషన్ అయితే అవును, ఒక 1.5-2 kilometers ఆగకుండా రన్ చేయడం. రైట్ రైట్ ఏమో ఎటు వెళ్ళారు నాకు తెలిసి రైట్ వెళ్ళకపోవచ్చు, స్ట్రైట్ వెళ్ళి ఉంటారు. ఓ సర్కిల్ రౌండ్ లెక్క. సో అదనమాట ముచ్చట. స్టార్ట్ చేద్దాం మళ్ళీ. చలో లెట్స్ గో. సో మళ్ళీ ఒక 3 kilometers దగ్గర ఆగుతాం, అప్పుడు మళ్ళీ మాట్లాడతాం. అక్కడక్కడ ఇట్లా వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి ట్రాక్ పైన. సో ఇక్కడే రెస్ట్ తీసుకుంటున్నాం, ఇక ఎక్కడో రెస్ట్ తీసుకోవడం కంటే. సో ఎవ్రీ కిలోమీటర్కి ఒక 30 seconds అలా రెస్ట్ చేసుకొని పరిగెత్తడమే. నేనైతే వచ్చే ముందు ఎక్కువ హెవీగా అయితే తినలేదు, మళ్ళీ హెవీగా తింటే ఏడ తిప్పేస్తుంది అని చెప్పి జస్ట్ ఒక 2 bread slices అండ్ 2 eggs తిన్నా అంతే. కొంచెం పెరుగు తాగిన, దట్స్ ఇట్. కొంచెం లైట్గా పెట్టుకున్నా, లేదంటే 4 eggs 4 bread slices అట్లా తింటుండే. సో దాన్ని హాఫ్ చేసి తిన్నా. సో రన్నింగ్ చేసేటప్పుడు మళ్ళీ కడుపులో ఏం గడిబిడి కాకుండా ఉండడానికి. కానీ మజా అనిపిస్తుంది, క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఆల్మోస్ట్ 1 year 1.5 year అవుతుంది కదా చేసి కూడా. సో ఇక రెగ్యులర్గా వద్దామని చూస్తున్నాము. ఇక మేము రెగ్యులర్గా వచ్చి 10 kilometers కంటిన్యూస్గా రన్ చేయగలిగితే అప్పుడు ఈవెంట్స్ కనెక్ట్ చేసి కుదిరితే మాకు అయినంత ప్రైజెస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాము. వచ్చి ఏమవుతుందో. అండ్ దీని తర్వాత స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అనుకుంటున్నాము. కాకపోతే దానికి ముందు ఒక పోస్ట్ రన్నింగ్ మీల్ అయితే పక్కా తినాలి, ఎందుకంటే రన్నింగ్ వల్ల చాలా స్ట్రెయిన్ పడుతుంది బాడీ పైన. తినకుండా పోతే షెడ్కి వెళ్ళిపోతాం. కోకోనట్ వాటర్ తాగాలి కదా, కోకోనట్ వాటర్ తాగాలి, చాలా ఎక్కువ తాగాలి. అప్పుడు చాలా ఎక్కువ తాగాలి, చచ్చిపోతాం అంటే. నువ్వే చెప్పింది, నేనే చెప్పిన. తమిళనాడులో ఎట్లయితే చేస్తారో అట్లా హైదరాబాద్లో కొంపల్లిలో ఇలా చేస్తాడు. నిజంగా తలైకూతల పైన సినిమాలు కూడా ఉన్నాయి. ఒక విశాల్ది మూవీలో ఒక మూవీలో ఉంటుంది తలైకూతలు అని సపరేట్గా ఆ కాన్సెప్ట్ బేస్డ్ ఒక సినిమా తీసిరు. మొన్న నేను వీడియో పెట్టిన తర్వాత సెర్చ్ చేస్తే తలైకూతలు అని మూవీయే ఉంది. అందులో వాళ్ళ ముసలాం అంటే వాళ్ళ తాతని చంపేస్తారు అట్లనే కోకోనట్ వాటర్ పెట్టి. అవునా? నేను మొన్న సినిమా చూసిన దాని గురించి. అట్లా ఉన్నాయి కొన్ని ట్రెడిషన్స్లో ఇప్పటికీ. అవును, చిన్నపిల్లలకైతే అవి వడ్ల గింజలు అంటే పుట్టినప్పుడు అమ్మాయి పుట్టుంటే ఇట్లా చంపేస్తుండే కదా. అవునవును, వడ్ల గింజ అవి అరగక అవి చంపేస్తుండే అట్లా. ఎందుకంటే దిగదు కదా ఫస్ట్, చాలా ఉండే. ఇక బ్లాక్ అయిపోయి ఎయిర్ వెజల్స్ అట్లా. ఇప్పుడు తగ్గినాయి కానీ ఇంతకుముందు చాలా ఉండే అట్లా. ఇప్పుడు ఫస్ట్ 1 kilometer కష్టంగా అనిపించింది, తర్వాత ఈజీ అనిపిస్తుంది ఇక ఉరుకుతుంటే. నాకు ఫస్టే కొంచెం స్ట్రెయిన్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు 2 అయిపోయింది, ఎగ్జాక్ట్ 2 kilometers అయింది. ఓకే ఉంది. 5 ఆగకుండా చేయాలి, అదే గోల్, ఫస్ట్ గోల్. దాని తర్వాత అది అభినవ్ మంచిగా ఇంగ్లీష్ అతను వచ్చి ఎందుకైనా లెట్స్ గో. అన్ని పక్షులు ఒకే గుటికి చేరినట్టు ఇగో అందరం ఒక్క దగ్గర చేరినాం. ఇప్పుడు ఇక్కడ మస్తు సందులు ఉన్నాయన్నమాట. ఎవరు ఎక్కడ ఉరుకుతున్నామో కూడా తెలియదు, ఉరుకుతూనే ఉన్నాం అంతే. సో అన్న, హౌస్ ద మిడ్వే ఎక్స్పీరియన్స్? ఫీల్స్ గుడ్, కానీ ఇట్స్ బీన్ ఎ వైల్. సో ఆగిపోవాలని మనసు మరీ చెప్తుంది. హ్యావ్ స్టాప్డ్ వన్స్, ఒకసారి నడిచాను అరౌండ్ 1 minute, ఆగలేదు పూర్తిగా 1 minute నడిచాను. బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ హౌ ఇట్స్ గోనా బి. నాకు ముందే తెలుసు. సో ఐమ్ ట్రైంగ్ టు పుష్ నో మ్యాటర్ వాట్. ఆగేదేలే తగ్గేదేలే. రన్నర్ కంటే కెమెరామెన్ ఫాస్ట్ ఉరికినట్టు
ఇగో అన్నాడు కూడా చూడండి, అఖిల్ బాయ్ వెనకాల కెమెరా పట్టుకొని ఉరుగుతున్నాడు. లెట్స్ గో. లాస్ట్కి వచ్చి ఈసా ఆడుకుందాం మనం. సో హీఈస్ ద వన్, హీఈస్ ద లెజెండ్. అరే అగో నందు గురించి మాట్లాడతా అని చెప్పి ఉరుకుతున్నాడు, ఎక్కడ మనల్ని చూపించుకుంటూ స్నాప్చాట్లు ముచ్చట్లు మాట్లాడతా అని చెప్పి ఉరుకుతానే ఉన్నాడు. మనోడే జెన్జీ కిడ్. నేను బేసిక్గా స్నాప్చాట్ వాడను, మనోడు స్నాప్చాట్ వాడతా. ఈ అవ్వ స్నాప్చాట్ ఓపెన్ చేస్తే మొత్తం అమ్మాయిల పిక్చర్సే, అవి కూడా మొత్తం 18+ పిక్చర్సే ఉంటాయి. అవన్నీ ఎట్టకు అంట పక్కా పెడతా. అసలు ఘోరంగా ఉంది స్నాప్చాట్. నీ అమ్మ ఎందుకు వాడతారా స్నాప్చాట్ అనుకున్నా. స్నాప్చాట్ వాడండి గైస్. అప్పుడెప్పుడో 2018-19లో రిలీజ్ అయినప్పుడు ఒక 1 month వాడినా. ఇది తర్వాత అర్థమైంది ఇదంతా టైంపాస్ ముచ్చటని చెప్పి. అవును, అప్పటి నుండి వాడలే. చేసినావు లెట్స్ గో. నీ వీడియో కూడా ఇస్తా. ఇందులో క్రేజీ వస్తున్నాయి వీడియోలు. మెల్ల మెల్ల. సో మన డీజే అయితే కెమెరామెన్ చేతిలోకి పోయింది. ఇక తెలిసిందే కదా, వరల్డ్స్ బెస్ట్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అనమాట మనడు. ఈ యాంగిల్ మామూలు ఉండవు. ఆ జుట్టు మొత్తం పచ్చిగా అయ్యి ఇట్లా ఊపుతుంటే మజా అనిపిస్తుంది. ఇంకా పెద్దగా వాళ్ళే జుట్టు, కానీ ఇప్పటికే మా అమ్మ మొత్తుకుంటుంది, అరే ఏం మొక్కుకున్నావురా, ఎందుకు అట్లా జుట్టు పెంచుకుంటున్నావు అని. 27 years old kid wanna be a Gen Z guy. ఈజ్ జస్ట్ 23, 24 years old. ఎమ్మెల్యే కొడుకు. ఏమనంటే పార్క్ కొనిస్తా అంటుండు. ఏం చెప్పాలి మనకి? వద్దయ్యా, ఈ పార్క్ వద్దయ్యా. ఫస్ట్ ఈడికి వెళ్ళి కపుల్స్ని అంతా తీసేసేయాలి. ఏడికి పోయినా వాళ్ళే కనబడుతురు. మనమేమో కెమెరా పెట్టాలంటే మళ్ళీ వాళ్ళు కనబడతారేమో అని చెప్పి బంద్ చేయాల్సి వస్తుంది. ఎవరి ప్రైవసీ వాళ్ళది, తప్పనను. ఇవాళ ఇద్దాం, ఎంజాయ్, దట్స్ ఇట్. సో అన్న దుంకుతున్నావు అన్న, కమాన్ 1 2 3 లెట్స్ గో అన్న, జంప్. మిడిల్లో ఫోటోగ్రాఫిక్ సెషన్స్. కమాన్ అన్న 1 2 3. సో నేను చెప్పినా కదా 10 kilometers అంటే 5 kilometers ఎరుగుదామన్నారు. బట్ ఇక్కడ చూడండి మీరు స్టాటిస్టిక్స్ ఆల్రెడీ కనిపిస్తుందో లేదో, అరౌండ్ 7.34 kilometers ఉరికినాం అప్పటికే. ఇంకా 3 kilometers పెద్ద మ్యాటర్ కాదు. నేనైతే ఒక కాన్స్టెంట్ పేస్లో రన్ చేస్తున్నా. సో నాకేమంత నా హార్ట్ బీట్ కూడా ఏం పెరగలేదు. అప్రాక్సిమేట్లీ ఒక 120 to 140 BPM మిడిల్ ఉండొచ్చు. సో ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. సో అదే పేస్ మెయింటైన్ చేస్తున్నా, ఎక్కువ స్ట్రెయిన్ పెట్టకుండా బాడీ పైన. సో అందరు ఏం చేస్తున్నారంటే, అందరం కాదు ఒకరిద్దరు ఉరుకుతురు ఆగుతురు. నేను మాత్రం ఒక కాన్స్టెంట్ పేస్లో ఉరుకుతున్నా. చూద్దాం, 10 అయితే ఈజీగా ఉరకగలుగుతా వాళ్ళు ఆగిపోయినా కానీ. లెట్స్ సీ. ఓకే, let's run. One final, let's go. Yeah boy. So సో ఈరోజు మన ఇంటర్నేషనల్ ఛాంపియన్ నంబర్ 1 ప్లేస్లో ఎవరున్నారో తెలుసుకోవాలంటే ఇగో వచ్చేసారు. ఈశ్వర్ బోలే గారు, ఇంటర్నేషనల్ ఛాంపియన్, స్పీడ్ 1 2 terabytes, క్లాక్ స్పీడ్ 3.4. సో అది ముచ్చట. ఇక 8 kilometers ఉరికినాము, ఆగిపోయారు. నేను ఇంకో 2 kilometers ఉరుకుదాం అనుకుంటున్నా, కానీ ఎవరు వస్తారో చూద్దాం. 8 వీ హ్యావ్ స్టాటిస్టిక్స్. 4.3. లేదు నువ్వు ఆగిపోయినావు, మేము ఉరికినాం ఇంకా. సో లెట్స్ గో.
Who's ready for another 2 kilometers? Abhinav, are you ready for the next 2 kilometers? Let's go. Ishwar is, by default, he is ready. Anna, let's go for another 2 kilometers. లెట్స్ గో ఫర్ స్ప్రింట్స్. Let's go. మజా వస్తుంది. సో ఆ కెమెరామెన్ ఇట్లా మాకంటే ముందే ఉరికేస్తాడు, అది వేరే విషయం. మన నందు చిలికేడి, చిలక తప్పిపోయిందా? చిలక ఏ Progress is not always pretty. It's painful, it's disgusting, but progress nonetheless. బట్ ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్. బట్ ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్. తెలుగు వర్డ్ ఈయన చెప్తాడు. ప్రోగ్రెస్ అంటే తెలుగు లేంది. ప్రోగ్రెసా? సో మన వీడియోస్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్. ఫ్యామిలీ ఆడియన్స్, నాట్ స్నాప్చాట్ ఆడియన్స్. ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదు. సో వాట్స్ యువర్ ప్రోగ్రెస్? 6.2 నో 6.7 in 10th. 6.7 GPA. 3.5 kilometers కూడా కాలే. చెమటలు నదుల్లో పారుతున్నాయి. ఏ మనలో కూడా ఒక ఉన్నాడా? నేనే తక్కువ అయితే అందరికన్నా. సో ఇంకో 2 kilometers ఉరకాలని ఉంది, అప్పుడే అలసిపోలేదు. 7.34 ప్రీ వర్కౌట్ తాగిన ఎనర్జీ ఇంకా ఉంది. అంటే మధ్యలో మలవరికేనా అపరిచితుడు అయిపోయింది రన్నింగ్ అయిపోయేంత వరకు. చలో అన్న, లెట్స్ గో ఫర్ షార్ట్ స్ప్రింట్స్. లెట్స్ గో బట్ లెట్స్ రిలాక్స్ ఫస్ట్. ఓకే, Relax, warm up is done. I think everybody's bodies are ready, right? yes, Boys, you take some water and let's run. let's go. For one sprint. Start చేసినప్పుడు అందరూ ఏం చేస్తారు? ఎక్కువ ఉరుకుతారు కదా, ట్రెడ్మిల్ చేస్తారు. అవునవును. సో నేను ట్రెడ్మిల్ ఓకే, మెచ్చుకుంటా. ఆ పేస్ మెయింటైన్ చేసినా చూడు. సో చాలా మందికి కాఫ్స్ వీక్ ఉంటాయి. కాఫ్స్ వీక్ ఉన్న వాళ్ళకి రన్నింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. నావి కూడా చాలా వీక్. ఇగో మన అభినవ్ కాఫ్స్ చాలా పెద్దగా ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అదే అనమాట. మనోడు చాలా రన్నింగ్ చేస్తూ ఉంటాడు జిమ్ స్టార్టింగ్ చేసినప్పటి నుండి కూడా. జిమ్ స్టార్ట్ చేసిందే ట్రెడ్మిల్ మీద. మామూలుగా అందరు పోయి ట్రెడ్మిల్ చేస్తారు కదా, నేను అంతే. స్టార్టింగ్ ఎట్లు కుక్కూరికినట్టు దొరుకుతుండే. 21 స్పీడ్ పెట్టుకొని రోజు రోజు. అందుకే అవి పెరిగినాయి. అందుకే నా లోవర్ బాడీ ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది, అప్పర్ బాడీ చాలా సన్నగా ఉంటుంది. నాది వీక్ ఎందుకంటే నేను బక్క ఉంటుండే కదా. రన్నింగ్ చేస్తే ఇంకా బక్క అయిపోతానని భయం ఉంటుండే అన్నమాట స్టార్టింగ్ లో. అందుకే ఎక్కువ రన్నింగ్ చేస్తుండే కాదు. బట్ ఇప్పుడు కేసెస్ డిఫరెంట్. ఇప్పుడు ఒక ఆప్టిమల్ కండిషన్కి వచ్చినా కాబట్టి ఇక ఎవ్రీ వీక్ రన్నింగ్ చేద్దామని అనుకుంటున్నాము. చింటూ బ్రో ఏంటి చింటూ బ్రో చెప్పు, ఉరుకుతావు మాతో? చింటూ బ్రో ఏంది కొంచెం చీతలకు గడుతుడు కరవాడుగా. చింటూ బ్రో పట్టించుకోవట్లేడు మనల్ని. చింటూ బ్రో రావా? చింటూ బ్రో రమ్మంటే రన్నింగ్ రా అని అంటున్నాడు. అవు వస్తావా చింటూ బ్రో రావట్లేడేంది? చింటూ బ్రో దా చింటూ బ్రో అన్న ఏమైంది? ఏదో చెప్తున్నావు. ఏం ఎరిగినా కూడా కష్టమే, బొక్కనే కాదు లిగమెంట్ అయినా కూడా కష్టమే. కానీ అదేందో రన్నింగ్ చేస్తే ఒక ఫేస్లో గ్లో వస్తుంది అన్న. ఎప్పుడైనా గమనించరా? వద్దు గ్లో అంటే స్ప్రే కొడుతున్నాడు. నాకేమైంది తెలుసా, ఇదంతా నచ్చింది. ఒక దగ్గర ఆగిపోయినా నేను. ఇదంతా ఈయనకి మాట్లాడుకుంటూ వచ్చింది. ఇదంతా నచ్చింది ఓకేలే. ఫస్ట్ వీక్ కదా అంటే బాగానే అనిపించింది. అయినా స్టిల్ లాక్కొచ్చిన ఈరోజు ఇట్లా ఇబ్బందులు ఇట్లా అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుందని ఇక్కడ ఈరోజు ఆపాము. నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాము, మళ్ళీ ఉరుకుతాం. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సింపుల్ ఫండ్. యప్. ఇగో ఇట్లాంటి వ్లాగులు నేను బ్యాంకాక్ పోయినప్పుడు 7 రోజులు కంటిన్యూస్గా 7-8 రోజులు కంటిన్యూస్గా ఏమంటారు గోప్రో పెట్టుకొని మైక్ పెట్టుకొని రికార్డ్ చేసిన. కానీ అప్పుడు ఎందుకో ధైర్యం సరిపోలేదు. ఏమైనా మాట తీరా లేదా భయమో ఏమో తెలియదు కానీ పెట్టలేదు. మేబీ ఫ్యూచర్లో పెట్టొచ్చు. ఆ రికార్డింగ్స్ ఇంకా ఉన్నాయి, బట్ చూద్దాం. ఇదైతే ఈరోజు నైట్ పోగానే పెట్టేస్తా, లేదంటే ఇక ఎప్పటికీ పెట్టలేం. ఈరోజు రికార్డ్ చేసింది ఈరోజు పెడితేనే. సో అది ఆల్మోస్ట్ 8 kilometers రన్ చేసినాము. ఇప్పుడు జస్ట్ ఒక 100 meters షార్ట్ స్ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది ఏదో అంటే ఎవరు గెలుస్తారని కాదు కానీ జస్ట్ ఇంకా ఫ్యూచర్ సెషన్స్కి జస్ట్ ఒక స్మాల్ ప్రాక్టీస్ అంతే. అగో 100 meters రన్ అని చెప్పి అలా అటో ఉరికిరు. లెట్స్ వెయిట్ ఫర్ దెమ్. 100 meters స్ప్రింట్. యా అయ్యా ఒక్క నిమిషం. అందరు రెడీ ఉన్నారా? లేదు నేను రెడీ లేను. సో కింద పడిపోకుంటుంటే చాలు. రెడీయా? 1 2 3 ఎవరు లెక్క పెడతారు? నేనే
3 to 1 లెక్క కడతా. 3 to 1 గో అన్నప్పుడు ఉరకాలి. ఓకే గో అన్నప్పుడు ఓకే ముగ్గురు ఉరుకుదాంలే. పోతామన్నా ఎవరు ఫస్ట్ లీడ్ తీసుకుంటారో వాడే హైలైట్ గా. 3 2 1 గో. ఇక్కడ కూడా ఫామ్ ఇంపార్టెంట్ బీచ్లో ఏం చేసినా సరే ఫామ్ ఇంపార్టెంట్ అంటాడు. రన్నింగ్ మై లైఫ్ ఆ రీల్ ఉంటది చూసా అది ప్రోసెస్ బై ఫామ్ ఇస్ ఇంపార్టెంట్. ఎంత పర్ఫెక్ట్. వాయిస్ నేను చెప్పినా అరే ఫాస్ట్గా రన్ చేయండి రా అంటే మీ ఫేవరెట్ ఫిట్స్ అయితే ఏమంటాడు తెలుసా బాయ్ రన్నింగ్ చేస్తే ఇంపార్టెంట్ కాదు ఫామ్ ఇంపార్టెంట్ ఐఎమ్ లాస్ట్ ఫామ్ ఇంపార్టెంట్ అంటాడు. అదే చూడండి ఇంకో 2 కిలోమీటర్లు ఉరుకుదామంటే ఏడా ఎవరు రావట్లేదు. ఇట్స్ మై లైఫ్ అని బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి ఇది సో ఇది మన ఫస్ట్ సెషన్ కదా, ఇక ఎందుకు అంత స్ట్రెయిన్ పెట్టడం అని చెప్పి. సో ఒక్కటైతే చెప్పగలను, ఇంకా రాబోయే సెషన్స్లో మాత్రం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి తప్పదు. అండ్ యా దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. బట్ ఇగో ఈ వ్యూ అయితే క్రేజీ ఉంది, మజా వచ్చింది ఈరోజు అయితే. అన్న స్విమ్మింగ్ పోదామా? స్విమ్మింగ్ ఈరోజు పోదాం తినేసి కొంచెం ఒక 1-2 2 hours ఆగి స్విమ్మింగ్కి వెళ్దాం. లేబడుతుంది ఇంకొంచెం స్పీడ్ కూరుకుంటే ఇంకో ప్యారలల్ యూనివర్స్ కూరికి వెళ్ళిపోతున్నాయంట. ఇవన్నీ ఫ్లాష్, యారో, డీసీ సిరీస్ ఉంటాయి, ఇవి చూస్తే అర్థమవుతాయి అనమాట ఈ ముచ్చట్లని. ఈ లైట్ స్పీడ్, రైట్ స్పీడ్ బ్యారియర్లు. ఇగో కొంచెం సేపట్లో ఈశ్వర్ అయితే వేరే ప్యారలల్ యూనివర్స్కి వెళ్ళిపోతున్నాయంట, వర్టికల్ యూనివర్స్ అంట. ఈరోజు అయితే 6 members ఉన్నాము. లెట్స్ హోప్ ఇంకో 6 నెలల్లో 60 మంది కావచ్చని. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ యా అనుకుంటే అయిపోద్ది. సో మీ ఈ వీడియో చూసే వాళ్ళు కూడా మీరు కూడా రావచ్చు, ఎవరైనా రావచ్చు, మీ ఫ్రెండ్స్. జస్ట్ ఒక క్యాజువల్ రన్ అంతే, 60 మందిలో మీరు కూడా ఉండొచ్చు అంతే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ సైనింగ్ ఆఫ్. సీ యూ.